మన భారతీయ శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఒక పెద్ద షాక్లోకి నెట్టేశారు. అది ఏంటంటే, ఒక పరిశోధన ద్వారా దూరంలో ఉన్న వస్తువులను ఎలా కంట్రోల్ చేస్తున్నారో తెలుసా మీకు? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాడా శాస్త్రి గారి మాటల్లో విందాం. ఈ మధ్య మన భారతదేశ శాస్త్రవేత్తలు క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనే దానిలో పరిశోధన చేసి విజయం సాధించారు. మన మోడీ ప్రధానిగా వచ్చాక ప్రభుత్వం క్వాంటం టెక్నాలజీపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. ఈ పరిశోధనలో క్వాంటం ఎంటాంగిల్మెంట్ కూడా ఒక ముఖ్యమైన భాగం. క్వాంటం ఎంటాంగిల్మెంట్ అంటే ఏమిటో దాన్ని సాధారణంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనేది ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన ఆలోచననే చెప్పాలి. దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం 2 డైస్ని ఉదాహరణగా తీసుకుందాం. వాటిలో ఒక డైస్ మన వద్ద ఉంచుకుందాం. 2 డైస్ వేరే చోట దూరంగా ఉంచుదాం. మన వద్ద ఉన్న డైస్ని వేసినప్పుడు దానిలో 6 వచ్చినా అదే సమయంలో దూరంగా ఉన్న 2 డైస్ కూడా 6ని చూపిస్తుంది. ఇది ఎంత దూరంలో ఉన్నా అలాగే చూపిస్తుంది. ఈ డైస్ ఉదాహరణ మనకు సులభంగా అర్థం కావడానికి మాత్రమే, కానీ శాస్త్రజ్ఞులు ఏర్పరిచే ఈ బంధం చాలా చిన్న పదార్థాల మధ్య జరుగుతుంది. ఈ పదార్థాలు ఒకటి మారినా మరొకటి కూడా అదే సమయంలో అలాగే మారుతుంది. ఇది మన సాధారణ భావనలకు విరుద్ధంగా ఉంటుంది. అంటే హలో బ్రదర్ మూవీలో అన్నదమ్ముల మధ్య ఉన్న బంధం లాగా అన్నమాట. ఈ ఆలోచనకు 2022లోని నోబెల్ బహుమతి లభించింది. ఈ పదార్థాలు ఎంటాంగిల్ అయినప్పుడు అవి ఒక రహస్యమైన కనెక్షన్తో కలిసి ఉంటాయి. ఉదాహరణకు, ఒక పదార్థం యొక్క రంగు లేదా ఆకారం మనం చూస్తే దాని జోడీ పదార్థం కూడా అదే రకంగా మారుతుంది. అది భూమి మరొక మూలలో ఎక్కడ ఉన్నా లేదా కాస్మోస్లో ఎక్కడ ఉన్నా సరే. ఇది మనం సాధారణంగా ఊహించే దూరం లేదా సమయం భావనను చెరిపేస్తుంది. ఇది యూనివర్స్ గురించి కొత్త దృష్టి. ఇది మనకు యూనివర్స్ ఒక విడివిడిగా ఉన్న ఇల్లు గుంపు కాదని, ఒకే సిస్టంలో పనిచేసే అనేక ట్యాబ్ల మాదిరిగా ఉంటుందని చెబుతుంది. అంటే లోపల ఏదో ఒక రహస్యమైన శక్తి దీన్ని అన్నీ కలిపి నడిపిస్తుంది. ఇది మనకు వస్తువులు వేరువేరుగా ఉంటాయి అనే భావన సవాల్ చేస్తుంది. బదులు ఇవన్నీ ఒకే కుటుంబంలో కలిసి ఉన్నాయని చూపిస్తుంది. మరి మన భారతీయ శాస్త్రజ్ఞులు ఈ విషయంలో దేనిలో విజయం సాధించారు అంటే, బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఉర్బాసి సిన్హా నేతృత్వంలో క్వాంటం ఎంటాంగిల్మెంట్ను కొలిచేందుకు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఇది ఎక్కువ డైమెన్షన్లలో పనిచేస్తుంది. ఈ పద్ధతి శాస్త్రీయంగా చాలా సులభం మరియు తక్కువ సమయం తీసుకుంటుంది. వారు 2 సెట్లు మాత్రమే కొలతలతో ఎంటాంగిల్మెంట్ను ఖచ్చితంగా అంచనా వేశారు. ఇది గతంలో ఉన్న క్లిష్టమైన పద్ధతుల కంటే సులభమైంది మరియు బాగుంది అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఇది భవిష్యత్తులో భారత శాస్త్రవేత్తలకు గొప్ప అవకాశాలను కల్పిస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఐఐటి ఢిల్లీ కలిసి క్వాంటం ఎంటాంగిల్మెంట్ను ఉపయోగించి సురక్షిత కమ్యూనికేషన్ను పరీక్షించారు. వారు 1 కిలోమీటర్ దూరంలో ఖాళీలో ఈ టెక్నాలజీని విజయవంతంగా ప్రదర్శించారు. ఇది భవిష్యత్తులో భారత రక్షణ మరియు సంబంధిత రంగంలో క్వాంటం టెక్నాలజీని వాడేందుకు ఒక మైలురాయిగా పరిగణింపబడింది. ప్రస్తుతం ముఖ్యమైన సమాచారం దూర ప్రాంతాలకు పంపాలి అంటే పలు మార్గాల ద్వారా ఎన్క్రిప్టెడ్ సమాచారం పంపుతున్నారు. అయినా ఇది లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ కనుగొన్న మన భారతదేశ శాస్త్రవేత్తలు ఈ క్వాంటం సెక్యూర్ కమ్యూనికేషన్ను పూర్తి భద్రతలో సమాచారం పంపించే వీలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా మన భవిష్యత్తులో మన సమాచారాన్ని సురక్షితంగా ఉంచేలా, దూరంలో ఉన్న వస్తువులను వెంటనే ప్రభావితం చేసేలా ఈ క్వాంటం ఎంటాంగిల్మెంట్ మన జీవితాలను పూర్తిగా మార్చేస్తుందా అని మీరు భావిస్తున్నారా? మీ ఆలోచనని కామెంట్స్ రూపంలో తెలపండి. ఇలాంటి విషయాలను మీరు ముందుగా తెలుసుకోవాలంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మర్చిపోకండి, మీ యొక్క అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.